హాయ్ హలో నమస్తే. ఈరోజు టీఎస్ఆర్టీసీలో జాబ్ వేకెన్సీస్ అయితే విడుదలయ్యాయండి. అది నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో చూస్తాము ఈ వీడియోలో. ముందుగానైతే ఫ్రీ జాబ్ అలర్ట్స్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఏమేమి రిక్వైర్మెంట్ అవసరమో. ఎనీ డిగ్రీ 150 పోస్టెస్ ఉన్నాయి. లాస్ట్ డేట్ 16/2/2024. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years to 35 years. డిగ్రీ అనేది 2019లో పాస్ అయ్యి 2023 వరకు పాస్ అయిన వారికి ఎలిజిబుల్ అండి. హైదరాబాద్లో 26, సికింద్రాబాద్ రీజనల్ 18, మహబూబ్ నగర్ 14, మెదక్ 12, నల్గొండ రీజన్ 12, రంగారెడ్డి 12, ఆదిలాబాద్ 9, కరీంనగర్ 15, ఖమ్మం 9, నిజామాబాద్ 9, వరంగల్ వచ్చేసి 14 ఉన్నాయండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. ఇందులో స్టూడెంట్ లాగిన్ అనేది ఉంటుంది. మనం ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయి ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ కావాలి. రిజిస్ట్రేషన్ కాకపోతే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి ఆధార్ కార్డ్ అయి ఉండాలి, ఒక ఈమెయిల్ అడ్రస్ ఉండాలి, మొబైల్ నెంబర్, అది కూడా ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరే కావాలి, పాస్పోర్టు, జేపీజీ ఫైల్ <1 MB, ఆధార్ కార్డు, అకౌంట్కి అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, అది పీడిఎఫ్లో ఉండాలి 1 MB లోపు. అలాగే బ్యాంక్ ఫస్ట్ పేజీ లేదంటే చెక్ బుక్ ఎంటీ ఉండాలి, అది కూడా పీడిఎఫ్లో 1 MB లోపు ఉండాలి. అప్రెంటిస్షిప్ అనేది ఏ ప్రోగ్రాంలో మనం ఇంతకుముందు ఎక్కడైనా చేసామా అని అడుగుతుంది. చేస్తే ఎస్ లేదంటే నో. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత డిగ్రీ అనేది రెగ్యులర్గా పాస్ అయినావా, డిస్టెన్స్లో పాస్ అయినావా, ఓపెన్లో పాస్ అయినావా అని అడుగుతుంది. రెగ్యులర్గా పాస్ అయ్యాం. తర్వాత నేమ్ అనేది ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా జెండర్ మేల్ ఫీమేల్, కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, అది 1 MB లోపు పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేయాలి. 1 MB లోపు ఉండాలి పీడిఎఫ్. అది మొబైల్లో కూడా వర్కౌట్ అవుతుంది, మొబైల్ ఫోటో కూడా. ఈ ప్రాసెస్ అంతా సిస్టంలో కాకుండా మొబైల్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీరు ఏ కాలేజ్ అయితే ఇన్స్టిట్యూషన్, ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నా అక్కడ ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్, నర్సింగ్, ఓపెన్ డిగ్రీ, ఇలా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ అవుతుందండి. అందులో మీరు ఏ కాలేజో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద సెలెక్షన్ ప్రాసెస్ అనేది కూడా ఇచ్చారండి. సెలెక్టెడ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ వాళ్ళకి వచ్చేసేమో బీఈ, బీటెక్, ఫార్మసీ అని చెప్పేసి ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కింద ఆప్షన్లో మళ్ళీ ఇస్తాడు. జనరల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితేనేమో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, బీసీఏ, బీఏ, బీబీఏ, బీబీఎస్ అలా ఉంటుంది. డిప్లొమా వాళ్ళకి వచ్చేసేమో పాలిటెక్నిక్ అని ఉంటుంది. కింద ఎడ్యుకేషనల్ టైప్ అనేది వచ్చాక ఇక్కడ వచ్చారు కదా చూడండి, ఇంజనీరింగ్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డిగ్రీ వాళ్ళకు బ్యాచిలర్ అని చెప్పేసి అలా మనం ఏదైతే చదివామో అది సెలెక్ట్ చేసుకోవాలి. బీటెక్ అని స్పెషలైజేషన్, మీ సబ్జెక్ట్ ఏంటిది, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇలా ఇంజనీరింగ్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్స్ అనేది ఇందులో ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ అని సెలెక్ట్ చేసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, ఫైనాన్స్, ఇలా అయితే వస్తుంది. ఇలా కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ,
ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ ఇలా మీ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ ఎంటర్ చేసుకోవాలి. మనకు ఒక రోల్ నెంబర్ అయితే ఉంటుంది కదా ఎడ్యుకేషన్లో, డిగ్రీలో, బీటెక్లో కానీ ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాసింగ్ ఇయర్ 2019 to 2023 వరకు పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి. 2018 బిఫోర్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఒక వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అది ఆధార్కి లింక్ అయి ఉండాలి. తర్వాత ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్, ఒక సింబల్, ఒక న్యూమరికల్ ఇలా ఎంటర్ చేసి తర్వాత ఇలా వస్తుంది మీకు ఒక ఇన్బాక్స్కి, ఈమెయిల్ ఇన్బాక్స్ ఒక లింక్, యాక్టివేషన్ లింక్ అనేది అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్, మనం ఇంతకుముందు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ కావాలి. మనం ఎంటర్ చేసిన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. అక్కడ అడగలేదు, ఇక్కడ అడుగుతుంది. తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మైనారిటీ ఎస్ ఆర్ నో, పర్సన్ విత్ డిజబిలిటీ అని హ్యాండిక్యాప్డ్ ఉందా లేదా, ఉంటే ఎస్ లేకపోతే నో, హ్యాండిక్యాప్డ్. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనాలి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మనం డిగ్రీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది అయితే ఇచ్చామో, తర్వాత డిగ్రీ కన్నా ముందు మీరు ఏం చదివారు, ఇంటర్ చేశారా, డిప్లొమా చేశారా, 10th తర్వాత డిగ్రీకి ముందు, ఇవైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద అడిగాడు కదా డిప్లొమా, హయ్యర్ సెకండరీ, 10th క్లాస్, ఐటీఐ, పైన డిగ్రీ మేము అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత డిగ్రీ మేము ప్రొవిజనల్ కానీ పాస్వర్డ్ సర్టిఫికేట్ ఏదైనా ఒకటి PDF 1 MB లోపు అప్లోడ్ చేయాలి. తర్వాత డిగ్రీ కన్నా ముందు డిప్లొమా, నేనైతే డిప్లొమా చేశాను కాబట్టి డిప్లొమా, ఇంటర్తోనే బీటెక్ చేస్తే ఇంటర్, ఇంటర్తోనే డిగ్రీ చేస్తే ఇంటర్ అని సెలెక్ట్ చేసుకొని ఆడ ఇన్స్టిట్యూషన్ నేమ్, డిస్ట్రిక్ట్, స్కూల్ నేమ్, కాలేజ్ నేమ్, బోర్డు, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, లేకపోతే డిప్లొమా వాళ్ళకైతే SB టెట్, వొకేషనల్ వాళ్ళకైతే వొకేషనల్ అని ఎంటర్ చేయాలి. తర్వాత స్టూడెంట్ ID కార్డ్ నెంబర్ అంటే రూల్ నెంబర్, పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. తర్వాత అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి ఏదైనా రాయాలి. తర్వాత కింద జనరల్ స్కిల్స్, మీ స్కిల్స్ అనేది రాయాలి. స్కిల్స్, ప్రతి స్కిల్కి ఒక కామా ఎంటర్ చేయాలి. ఒక స్కిల్ రాసి ఫాస్ట్ లెర్నింగ్ అలా మీ స్కిల్స్ అనేటివి రాసేసి ఒక కామా మాత్రం ఇవ్వాలి, స్పేస్ ఇవ్వకూడదు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతుంది. పిన్ కోడ్, పోస్టల్, డిస్ట్రిక్ట్, స్టేట్, ఫుల్ అడ్రస్ అనేది ఎంటర్ చేసి ప్రజెంట్ అడ్రస్ కూడా టిక్ చేయగానే అది అందులో పేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా మనం అయితే నోటిఫికేషన్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో మనం చూసాం కదా, దానిని బట్టి ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత ఫీల్డ్ ప్రిఫరెన్స్ అనేది 3 అయితే సెట్ చేసుకోవాలి. IT అయితే IT, లాజిస్టిక్స్ అయితే అది, మ్యూజిక్, మైనింగ్, ఆయిల్, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రికల్, పవర్, టెలికాం, ఇలా మీరు ఏ ట్రేడ్కి అయితే సరిపోతారో దానిని సెలెక్ట్ చేసుకోవాలి. 3 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనగానే మన అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ముందుగా చెప్పారు కదా ఆధార్కును బ్యాంకుకు సీడింగ్ అయి ఉండాలి అని చెప్పేసి, ఇక్కడ మీ బ్యాంకు IFSC కోడ్ ఎంటర్ చేయగానే బ్రాంచ్ నేమ్ అండ్ బ్యాంక్ నేమ్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. తర్వాత నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ బుక్ది స్కాన్ చేసి PDF <1 MB లోపు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనగానే ఇలా మనం ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అయితే మొత్తం వచ్చేస్తుంది. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అనేసి ఫైనల్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ల గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
subscribe my channel.